చెన్నైగారకుంట పెన్పాడు మండలం ఎస్ఆర్ఎస్పి చివరి ఆయకట్టు మాది. చూస్తే మాకు దగ్గరలో శ్రీరామ్ సాగర్ చివరి ప్రాంతం అయినందువల్ల వాటర్ కూడా చాలా ఇబ్బందిగా ఉంది, రావట్లేదు. వానాకాలం వస్తుంది, ఎండాకాలం వచ్చేసరికి టోటల్ ఇస్తామంటున్నారు. ఆ స్టేజ్లో వాటర్ పొలాలు వేసుకుంటున్నాము. ఇది చూస్తేనేమో అసలు రాని పరిస్థితి, మొత్తం ఎండిపోయినాయి. మాకు దగ్గరలో ఒక కిలోమీటర్ దూరంలో ఎడమ కాలువ నాగార్జున సాగర్ లిఫ్ట్ లాల్ బహదూర్ శాస్త్రి కాలువ అయిపోతున్నది. ఇంత దూరం ఇంత దగ్గరలో ఉన్నా కానీ మధ్యలో ఉండిపోయేసరికి మాకు ఇటు చివరి అయిపోయింది, ఇటు వస్తున్నాయని చెప్పేసి ఇటు కనీసం మాకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తే ఎంతో కొంత దూరంలో ఒక కిలోమీటర్ దూరం ఉంది. ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఇస్తే మాకు చుట్టూరు ఒక 700-800 ఎకరాలు మొత్తం పారుతుంది, సస్యశ్యామలంగా ఉంటుంది. జనాలు కూడా ఏ పథకాలు ఏది అవసరం లేదు, మాకు నీళ్ళు వస్తే చాలా అనేసి కోరుకుంటున్నాము. ప్రజెంట్ ఎండాకాలం ఈ చుట్టుపక్కల ప్రాంతాల పరిస్థితి ఇప్పుడు నీళ్లు లేని ప్రాంతాలు మాకు చిన్నగారకుంట, వీటిలో వచ్చే లాల్ సింగ్ తండ, చిన్న సీతారాం తండ, పెద్ద సీతారాం తండ, చిన్నగారకుంట, పెద్దగారకుంట, ఎల్లప్పకుంట, చెట్లమ్మకుందాపురం, గాజురమలకాపురం, చీదల వరకు వాటర్ వస్తున్నాయి. లిఫ్ట్ ఇరిగేషన్ మాకు ఇటు వచ్చేసరికి 9 తండాలు ఉన్నాయి. 9 తండాల వరకు ఎటు ఓన్లీ ఎలక్షన్ల వరకు మాత్రమే వాడుకొని తర్వాత వదిలేస్తున్న రకంలో ఉన్నది మాకు. ఇప్పుడు చూస్తే నీళ్లు లేక చాలా ఇబ్బందిగా ఉన్నది. మాకు నీళ్ళు ఇస్తే చాలు, ఏ సదుపాయం అవసరం లేదు. మాకు నీళ్ళు ఇస్తే ఆటోమేటిక్గా రైతులు ఎంతో కొంత లాభంతో వాళ్ళ వృత్తి మీద ఆధారపడి ఏదో ఒకటి బతికేస్తారు. ఇప్పుడు పొలం వేసినాము, ఇప్పుడు పొలాలు మొత్తం ఎండిపోయినాయి.